అది కూడా రోల్స్ లో వచ్చే టెంపరీ వాళ్ళు. ఈ బయట నుంచి వచ్చే వాళ్ళని ఆపేశారు. రెండో కాన్సెప్ట్ ఏమైంది, ఈ ఉన్నటువంటి సిబ్బందికి గోల్డెన్ హ్యాండ్ షేక్ హ్యాండ్ ప్రకటించారు. డబ్బులు ఇస్తాం మీకు ప్యాకేజ్. అలాగా మానేసినటువంటి వాళ్ళకి ప్యాకేజీ డబ్బులు కూడా ఇవ్వలేదు. వాళ్ళు మొన్న గొడవ. అదొక మోసం కదా. అలాగే మ్యాన్ పవర్ ని తగ్గించేసి, పోనీ మ్యాన్ పవర్ ని తగ్గించాక తక్కువ మనుషులతో ఎక్కువ పని చేస్తే సంతోషం, అలా చేపిస్తుంటే. కానీ మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి విభాగాలు ప్రైవేట్ కి ఇచ్చే పని చేస్తున్నారు. అంటే దాన్ని ఏది ప్రైవేటైజ్ చేసేటటువంటిది ఒకేసారి చేస్తుంటే వ్యతిరేకత వస్తుంది కాబట్టి దాన్ని రాజకీయ పరంగా గొడవలు రాకుండా నిదానంగా క్రమంగా తీసుకెళ్లి చేసుకొస్తున్నారు. కానీ కార్మికుల్ని ఒక రకంగా ఇప్పుడే లాగా ఉంటే నిజంగా ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళ జీవితాలను ఇంకా తాకట్టు పెట్టినట్టే కదా. ప్రైవేటు పరం చేస్తే జీవితాలు తాకట్టే ఉండదు, వీళ్ళకి ఈ భద్రత ఉండదు. దీనికంటే రూపాయి ఎక్కువ జీతం ఇస్తుంది ప్రైవేట్ కంపెనీ, ఎక్కువ ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ఈ సేఫ్టీ ఉండదు. ఏది రిలాక్స్డ్ గా కార్మిక సంఘాలు ఈ గొడవలు ఇవన్నీ చేయడానికి ఉండదు. ఇక అప్పుడు ప్రైవేట్ వాడితే ఎట్లా ఉంటుంది, గంగవరం పోర్టులో సమ్మె చేస్తానంటే ఊరుకుంటారు. ఇప్పుడు ఉన్నంత ఉద్యోగ భద్రత ఉంటుందా? ఉద్యోగ భద్రత ప్రైవేట్ కంపెనీ ఉద్యోగ భద్రత అనేటటువంటిది ఎట్లా ఉంటుందో ఆ హక్కులు అట్లా ఎంఎన్సీ కంపెనీ లాగా అంతే కదా. అంటే ఎంఎన్సీ కంపెనీలు కాదు, వీటికి ఇండస్ట్రీస్ కి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి కార్మిక చట్టాలు ఉంటాయి. మనకి మామూలుగా ఎంఎన్సీలో వచ్చేటప్పటికి ఇవాళ పింక్ స్లిప్ ఇచ్చి రేపు అంటే దిక్కులేదు, 45 రోజుల శాలరీ అనేది ఉంటది లెక్క ప్యాకేజీ. అంతే, వీళ్ళకి అట్లా కాదు, ఏదో 3 నెలల శాలరీ అనేది ఉంటది. దీనికి వీళ్ళకైనా ఎంత అయితే డ్యూటీలో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే, మామూలుగా అయితే అట్లా ఉండదు. కాకపోతే ఒకటి ప్రభుత్వంలో ఉండే భద్రతా భరోసా అయితే ఇక్కడ ఉండదు.